2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారం చేపట్టిన తర్వాత జరిగిన కంటోన్మెంట్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కూడా ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో సైతం కాంగ్రెస్ కే ప్రజలు పట్టం కట్టారు. శ్రీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వర్యులు. కళాకారుడి అద్భుతం 4 కోట్లతో బంగారం పగడాల తిరుపతి మోడల్. ఒక కళాకారుడు 4 ఏళ్లు శ్రమించి 6.5 కిలోల బంగారం పగడాలతో అద్భుతమైన తిరుపతి మోడల్ ను రూపొందించారు. చేతితో చెక్కిన ఈ కళాఖండం విలువ 4 కోట్లు. గురుకులంలో విద్యార్థుల మధ్య ఘర్షణ, ఒకరికి తీవ్ర గాయాలు. వరంగల్ జిల్లా నర్సంపేట గిరిజన గురుకులంలో ఇంటర్ విద్యార్థులు 9వ తరగతి విద్యార్థులను చితకబాదారు. ఈ దాడిలో దీపక్ అనే విద్యార్థి అపస్మారక స్థితికి చేరుకోగా మరో 2కి గాయాలయ్యాయి. ఘటన సమయంలో వార్డెన్, అధ్యాపకులు లేకపోవడం గమనార్హం. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అరకులో పెరిగిన చలి తీవ్రత, ఏజెన్సీ ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ కి పడిపోయిన ఉష్ణోగ్రతలు. డుమ్రిగూడలో అత్యల్పంగా 3.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు. పెద్దబైలు 7.1, చింతపల్లి 7.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు. బంగ్లాదేశ్లో దారుణం, హిందూ కార్మికుడిని కొట్టి చంపి తగులబెట్టిన మతోన్మాదులు. బంగ్లాదేశ్లోని మైమన్సింగ్ జిల్లాలో మొహమ్మద్ ప్రవక్తను అవమానించడానే ఆరోపణతో దీపు చంద్రదాస్ అనే హిందూ ఫ్యాక్టరీ కార్మికుడిని ఒక గుంపు దారుణంగా కొట్టి చంపేసింది. అంతటితో ఆగకుండా అతని మృతదేహాన్ని ఢాకా మైమన్సింగ్ హైవే పక్కన ఉన్న ఒక చెట్టుకు వేలాడదీసి తగలబెట్టారు. మతోన్మాద దాడులకు వ్యతిరేకంగా అంతర్జాతీయ సమాజం స్పందించాలని నెటిజన్లు కోరుతున్నారు. యూపీలోని ఔరియా జిల్లాలోని రాంపూర్లో దారుణం. తమ కూతుర్ని లవ్ మ్యారేజ్ చేసుకున్నాడని ఉపేంద్ర అనే వ్యక్తిని యువతి కుటుంబ సభ్యులు ఘోరంగా హింసించారు. ఉపేంద్రను చెట్టుకు కట్టేసి అందరూ చూస్తుండగా మెడలో చెప్పులు వేసి వీధుల్లో ఊరేగించారు. బాధ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను చీకొట్టిన పల్లెలు, నవ్వు తెప్పించేలా గులాబీ సర్పంచ్ ఎన్నిక లెక్కలు. కాశీ విశ్వనాథుడిని దర్శించుకున్న బాలయ్య, బోయపాటి శ్రీను. వారణాసిలోని విశ్వనాథుడిని నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను దర్శించుకున్నాడు. తమ కాంబినేషన్లో వచ్చిన అఖండ 2 విజయం సాధించడంతో స్వామివారికి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం బాలయ్య మాట్లాడుతూ, దేవుడి ఆశీస్సులతో అఖండ 2వ చిత్రానికి మంచి ప్రేక్షకాదరణ లభించింది. సినిమా హిట్లు ఫ్లాప్ అనేది సంబంధం లేదు, మేము దేవుడి దర్శనానికి రావాలని కోరుకున్నాం, వచ్చాం అని పేర్కొన్నారు. पराक्रम बताने के लिए और ये हमारे जो सनातन धर्म के झंडे हैं, जैसे सच के लिए लड़ना, धर्म के रास्ते पे चलना और अन्याय के सामने कभी अपना सर नहीं झुकाना, इसी के लिए हमने ये फिल्म निकाले. पहला भाग तो हमने 2021 में रिलीज किए थे. तब भी ईश्वर का मैं कहा था ना, बिना ईश्वर के इजाजत एक छुट्टी भी नहीं काट सकती है. तो वो कोविड का टाइम था. कोविड के टाइम में कोई उतना हिम्मत नहीं कर रहे थे अपने फिल्म को रिलीज करने के लिए. तब हमने हिम्मत करके पहला फिल्म था इंडियन फिल्म जो रिलीज हुआ था 2021 में बड़ा हिट हुआ ईश्वर की कृपा से. तो उसके बाद हम बाद में सबको हिम्मत आई और अपने अपने फिल्म को रिलीज करें. अभी ये अखंड तांडव मैं बोला था इससे पहले, जैसे जवान आंखें बंद करते हैं तो अपने मंजिल जो अपन पाना चाहते हैं उसके बारे में ख्वाब देखते हैं, सोचते हैं, वो सोचने का काम है. और जो अपन आंखों से अभिनय करते हैं वो एक कला है. और जो गहरी नींद में सोते हैं वो भी सपने देखते हैं, लेकिन वो अलग सपने होते हैं. और जो ये समाज जो सो रही है इसको उठाने वाला कला, वही हमारे पिताजी, वो पूर्व वो भी एन.टी. रामाराव जी, वो हमारे पिताजी, वो भी एक अभिनय थे. और उसके बाद तेलुगु देशम पार्टी उन्होंने शुरू किया. और उसके बाद तो वो कभी कहते थे कि एक समाज जो है
एक मंदिर है और ये लोग भगवान है और मैं उसमें एक पुजारी हूँ। वैसे ही उन्होंने सब जानते हैं उनके बारे में, ठीक है। अभी जानने की जरूरत है अपने सनातन हिंदू धर्म जो जवान है, जो अपना देश की शक्ति है, उन लोगों को बताने के लिए कि क्या है अपना हिंदू सनातन धर्म, उसी के लिए సముద్రంలోకి వృథాగా పోయే నీటిని వాడుకోవాలనేదే మా ప్రయత్నం. మంత్రి నిమ్మల. సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం వేసిన పిటిషన్ పై మేము కేవియట్ పిటిషన్ వేశాం. ఎగువ రాష్ట్రంలో తెలంగాణలోని ప్రాజెక్టులు సిడబ్ల్యూసి అనుమతి ఇచ్చినప్పుడు దిగువ రాష్ట్రం ఏపీలో ప్రాజెక్టులకి కూడా అనుమతి ఇవ్వాలి. పార్టీలతో సంబంధం లేకుండా తెలుగు జాతి బాగుండాలని కోరుకునే వ్యక్తి సీఎం చంద్రబాబు. మంత్రి నిమ్మల రామానాయుడు. ఈరోజు వృధాగా సముద్రంలోకి వెళ్ళిపోయేటువంటి నీటిని ఉపయోగించుకునేటువంటి విధానంలో మరి యొక్క పోలవరం నల్లమల సాగర్కి ఎటువంటి అభ్యంతరాలు ఎవరు కూడా చెల్లవనేటువంటి విషయాన్ని కూడా మరి చాలా క్లియర్గా చెప్తున్నాను. ఏదైతే మరి ఈవేళ సుప్రీంకోర్టులో వాళ్ళు వేసినటువంటి పిటిషన్కి అనుగుణంగా ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా కేవియట్ కూడా మేము కూడా వేయడం జరిగింది. అందుచేత ఏదైతే ఈవేళ కేంద్ర ప్రభుత్వం మరి ఆ రోజు తెలంగాణలో నిర్మాణం జరిగినటువంటి ప్రాజెక్టులకి ఏ రకంగా అయితే సిడబ్ల్యూసి అనుమతులు ఇచ్చిందో, అంటే గోదావరి ఎగువ రాష్ట్రం తెలంగాణ మాకంటే అటువంటి ఎగువ రాష్ట్రం నిర్మాణం చేసుకునేటువంటి ఏదైతే కాళేశ్వరం కానీ సీతమ్మ సాగర్ కానీ సమ్మక్క కానీ ఇటువంటి వాటికి సిడబ్ల్యూసి ఏ రకంగా అయితే అనుమతులు ఇచ్చిందో అదేవిధంగా దిగువ రాష్ట్రం సముద్రంలోకి వెళ్ళిపోయేటువంటి నీటిని ఉపయోగించుకుంటున్నప్పుడు అదే రకమైనటువంటి అనుమతులు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉందనేటువంటి విషయాన్ని కూడా ఈవేళ కేంద్ర మంత్రి దృష్టి కూడా తీసుకురావడం జరిగింది. అంటే మేము ముందుగానే చెప్పాం. ఈవేళ చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తూ ఉన్నారు, ఈరోజు తెలంగాణలో వేరే పార్టీలు కాంగ్రెస్ ఉండొచ్చు, లేదా బీజేపీ ఉండొచ్చు, బీఆర్ఎస్ ఉండొచ్చు, లేకపోతే ఇక్కడ తెలుగుదేశం ఉండొచ్చు, పార్టీలు కాదు, రెండు రాష్ట్రాలు కూడా తెలుగు జాతి బాగుండాలనేటువంటిది, తెలుగువారు బాగుండాలనేటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడు గారిది. ఈరోజు గోదావరిలో ఇన్ని వేల టీఎంసీలు వృధాగా పోతున్నప్పుడు ఓకే, ఆ రోజు కాళేశ్వరం కానీ లేకపోతే అటు సీతమ్మ కానీ ఏ రకంగా అయితే వాళ్ళు నిర్మాణం చేసుకుంటూ ఉన్నారు, అదేవిధంగా ఈ యొక్క గోదావరి సంబంధించిన వరద నీరు ఈవేళ ఉప్పు నీటిలో కలిసిపోకుండా ఈవేళ ఆంధ్రప్రదేశ్ దిగువ రాష్ట్రంగా తన హక్కులను కాపాడుకునే విధంగా నిర్మాణం చేసుకుంటుంది. చేత ఆ రకంగానే అనుమతులు ఇవ్వండి. ఇరు రాష్ట్రాలు కూడా బాగుండాలి, తెలుగువారు బాగుండాలి. అందుచేత వృధాగా పోయేటువంటి నీటిని ఎవరు ఉపయోగించుకున్నా అది నేషనల్ ఇంట్రెస్ట్. అది ఎందుకంటే అది కేంద్రం కూడా వాజ్పేయి గారి దగ్గర నుంచి నదుల అనుసంధానం ఏదైతే ఇంటర్లింక్ ఆఫ్ రివర్స్ ఏదైతే ఉందో ఆ స్ఫూర్తి అది. అందుచేత దాన్ని కూడా అన్నింటినీ కూడా కూలంకషంగా చర్చించడం జరిగింది. అదే గతంలో అయితే కమిటీ అని వేయడం గతంలో మీరు చెప్పింది లాస్ట్ టైము ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం తీసుకున్నప్పుడు ఆ కమిటీని ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. దాని ప్రకారం కమిటీని కూడా ఏర్పాటు చేయమని కేంద్రం నుంచి రావడం జరిగింది. దాని నుంచి కూడా మన పేర్లు అవి కూడా మనం కూడా చెప్పి పంపించడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కూడా ఒక 5 పేర్లు కమిటీకి మనం కూడా రికమెండ్ చేసి పంపించడం జరిగింది. అంచేత ఆ కమిటీ చేసుకునేది, ఎందుకంటే ఆ కమిటీ అనేది ఎక్కువ ఏదైతే ఇరు రాష్ట్రాలకు సంబంధించిన వివాదాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా వాళ్ళు డిస్కస్. కేసీఆర్ క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నప్పుడే వారిని ఓడించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఆయన క్రియాశీలక రాజకీయాల్లోనే లేరు. గజ్వేల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అత్యధిక సర్పంచ్ స్థానాలు గెలుచుకుంది. సొంత నియోజకవర్గ ప్రజలే కేసీఆర్ నాయకత్వాన్ని తిరస్కరించారు. శ్రీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వర్యులు. 2023 కంటే ముందు కేసీఆర్ బయటనే ఉన్నారు కదా, వాళ్ళు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నప్పుడే కదా వారిని ఓడించింది. వారు క్రియాశీలక రాజకీయాలలో ఉన్నప్పుడే కేసీఆర్ గారిని ఓడించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు వారు క్రియాశీలక రాజకీయాలలోనే లేరు. గజ్వేల్ అసెంబ్లీలోనే కాంగ్రెస్ పార్టీ మెజారిటీ గ్రామ పంచాయతీలు గెలుచుకున్నది. అంటే
గజ్వేల్ నియోజకవర్గ ప్రజలు కూడా కేసీఆర్ గారు క్రియాశీలక రాజకీయాలలో లేరు, రాజకీయాలతో వారికి సంబంధం లేదు. ఒకవేళ ఉన్న గజ్వేల్ శాసనసభ సభ్యుడుగానే వారి వల్ల ప్రయోజనం లేదని ప్రజలు ఈరోజు తీర్పిచ్చిండ్రు. గజ్వేల్ నియోజకవర్గ ప్రజలే కేసీఆర్ నాయకత్వాన్ని తిరస్కరించి అక్కడ కాంగ్రెస్ కు మెజారిటీ గ్రామ పంచాయతీలు ఇచ్చిన తర్వాత ఇంకా ఏదో అద్భుతం జరుగుద్ది అని, అల్లావుద్దీన్ అద్భుత దీపం వస్తుంది అని ఆశిస్తే అది ఆశావాహుల యొక్క అభిప్రాయం. నేను కొత్తగా చెప్పడానికి ఏం లేదు.